నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ మీడియా. సో మనం ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న గల్లీలో ఉన్న తీరొక గణపతిని చూడడానికి ఆల్రెడీ కదిలినామన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు అందులో ఈ వినాయక నవరాత్రి సందర్భంగానే మనం బేగంపేట్ శ్యామ్లాల్ బస్తీలో ఉన్న వైబిఏ అసోసియేషన్ గణపతి దగ్గరికి వచ్చినాం అనమాట. సో గణేషుని మీరు చూడొచ్చు, మహారాజులాగా కనిపిస్తున్నాడు. యాక్చువల్లీ ఇది మహారాజా స్టైల్ గణేశుడే. సో మీరంతా చూడొచ్చు, సెట్ కూడా ఒక డిఫరెంట్ థీమ్, అంటే ఒక వైబ్ ఎంత ప్లజెంట్గా ఉందో గణేశుడి ఇది కూడా మనం చూసుకుంటే అంతే ప్లజెంట్గా కనిపిస్తుంది. నాకు తెలిసి వీళ్ళు సేమ్ ఉండాలని చెప్పి ఇట్లా మ్యాచింగ్ సెట్ వేసారేమో అని అనిపిస్తుంది. మరైతే మనం గణేశుడి గురించి అసలు వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారు, ఇప్పటికి ఎన్ని ఇయర్స్ సెలబ్రేషన్స్, ఇవన్నీ తెలుసుకోవాలంటే టీం కావాలి కదా. మరి ఎస్, టీంని పిలిచి టీంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి సెలబ్రేట్ చేస్తున్నారు, ఎంత ఏజ్ అప్పటి నుండి సెలబ్రేట్ చేస్తున్నారు, ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కృషి వెనకాల ఈ గణేశుడు ఇక్కడి వరకు వచ్చాడు, అదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే టీం రావాలి. ఎస్, టీం మెంబర్స్ని పిలుద్దాం, పదండి. సో మనం ఇప్పుడు వైబిఏ యూత్ బజరంగ్ దళ్ అసోసియేషన్ టీంతో ఉన్నాము. టీం చిన్నగా ఉంది అనుకోకండి, ఇంకా ఉన్నారు. కాకపోతే మనమే వాళ్ళ డ్యూటీకి వెళ్ళే టైంకి వచ్చామన్నమాట. సో ఎస్, ఇప్పుడైతే వీళ్ళతో మాట్లాడి అసలు గణేష్ ఏం స్టైల్ గణేశాన్ని తీసుకొచ్చారు, ఈసారి ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారు, చిన్నప్పటి నుంచి పెడుతున్నారా లేదంటే మధ్యలో అలవాటైందా, అండ్ ఈ గణేశాన్ని ఎప్పుడు ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఎన్ని డేస్ పట్టింది రెడీ చేయడానికి, అదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు వచ్చేసి వినయ్. వినయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ, మీ టీం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఏంటంటే మీరు ఈ గణేష్ని ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఏంటి, ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ 2015 నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు 10th ఇయర్ ఇది. కొంచెం అందుకే సెలబ్రేషన్ కొంచెం వేరే చేద్దామని చెప్పి చేసాము. ఇప్పుడు అందుకే కొంచెం మండపం కూడా ఎలివేషన్ అవన్నీ కొంచెం కొన్ని పెరుగుతూ కూడా వచ్చాయి. ఓకే అన్న, 2015లో ఎన్ని ఫీట్స్ నుండి స్టార్ట్ చేశారు, ఇప్పటికి ఇది ఎన్ని ఫీట్స్? అది 2015లో ఐ థింక్ 3 feet or 4 feet ఉండే అంతే. ఇప్పుడు 18 feet 18 or 19 ఉంటుంది. అన్న, ఇప్పుడు గణేషుని మామూలుగా మనము ఇంత పెద్ద గణేషుని పెడుతున్నాం అంటేనే ఫస్ట్ అంతా అరేంజ్మెంట్స్ అవన్నీ వేసుకోవాలి. సో అరేంజ్మెంట్స్కి ఎంత ఖర్చు వచ్చింది, అన్నదానం చేసిరా లేకపోతే చేస్తురా? దానికి అదే వెనస్డే ఉంది అన్నదానము, 7:30కి ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఒక 2 quintal రైస్ వేస్తాము. మన దగ్గర ఒక 1500 నుంచి 2000 మంది వరకు వస్తారు. అంచనా లేదు, అది వస్తారు ఆల్మోస్ట్. లాస్ట్ ఇయర్ 1.5 quintal వేసాము. ఈ ఇయర్ 2 quintal వేసాము అనుకుంటున్నాం. అయిపోతుంది, అది ఒక 1.5 hourలో అయిపోతుంది మొత్తం. సో ఎంత ఖర్చు, అంటే మొత్తం గణేషుని పెట్టినప్పటి నుంచి తీసేంత వరకు ఎంత ఖర్చు రావచ్చు? ఎస్టిమేట్ అంటే ఆల్రెడీ ఒక 4 lakhs వరకు వస్తుంది. 4.5 lakhs. 4.5. ఏం మరి అడ్జస్ట్ అయిందా? ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా మీ టీమ్? మా టీంలోనే కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ వేసుకొని కొంచెం లడ్డు అమౌంట్ ఉంటుంది, ఆ లడ్డు అమౌంట్ అన్ని వేసుకొని చేస్తారు. సరే, అయితే గణేషుని పెట్టడం అయితే మంచి పెద్దగా పెట్టిరు, మరి తీసేటప్పుడు ఎట్లుండబోతుంది? అప్పుడు అది జోరు వేరేనే ఉంటది. మొత్తం టీం మెంబర్స్ అంతా వేరే హల్చలే ఉంటది, జోరులో ఉంటుంది. అయితే అన్న, ఏమన్నా ఇప్పుడు 9 రోజుల 11 రోజుల ఎన్ని రోజులు? ఇప్పుడు 11 రోజులు. మేమైతే 11 రోజులు అంటే 6th తీసేస్తాం. మరి అదేదో చంద్రగ్రహణం వస్తుందని 7th ఉంది. అప్పటి వరకు మనం కత్తిచ్చేస్తాం కదా, కలిసాము, దాంతో పాటు అయిపోతుంది. ఏమైనా యాక్టివిటీస్ చేస్తురా ఏంది? అది అన్నదానం ఒకటే ఉంటుంది మన దగ్గర. యాక్టివిటీస్ అంటే కల్చరల్ అవన్నీ ఏముంటాయి మన దగ్గర. హోమం ఒకటి ఉంటుంది, అది కూడా అన్నదానం రోజు మార్నింగే 4:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. ఒక 1/2 hour 1 hourలో అయిపోతుంది హోమం. మీ టీం వాళ్ళే చేస్తారు? నా టీం వాళ్ళే, టీం వాళ్ళ కోసం అందరికి ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. అవునా? సో టీమ్ లో నాకైతే మీరు పెద్దలాగా కనిపిస్తారు, మళ్ళీ మీ వెనకాల చాలా మంది కృషి ఉంటది, పిల్లలందరినీ మీరు రెడీ చేసి ఉంటారు. వాళ్ళందరితో కూడా మాట్లాడదాము. అన్న, మస్తు పెద్దగా కనబడుతున్నారు, మీరే ఫస్ట్ మాట్లాడాలి. మీ పేరు? వినయ్. వినయ్, ఏం చేస్తుంటావు? ఆఫీస్.
ఆఫీస్ ఏం ఆఫీస్ వినయ్? ట్రూ వాల్యూ. ఓకే, అయితే వినయ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నావా? ఎట్లా అనిపిస్తుంది గణేష్ పండుగ? మంచిగా ఉందా? సరే, గణేషుని ఎట్లా తీసుకొచ్చిరు ఏంది? ఓకే, వినయ్ మస్తు సిగ్గుపడుతుండు. సో ఎస్, ఈడ ఒక పెద్ద అన్న కనబడుతుండు మనతో పాటి. అన్ననో తమ్ముడో నాకు వీళ్ళ హైట్ పర్సనాలిటీ చూసి ఏమనాలో అర్థమైతలేదు. ఫస్ట్ నమస్తే అన్న, తమ్ముడు ఏదో ఒకటి. నమస్తే అక్క, హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ తమ్ముడు, నీకు కూడా హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. మంచి నోరారా తమ్ముడు అని పిలిచిండు. భయపడుతుండు, భయపడే ప్రశ్నలు ఏం అడగను, నువ్వు అసలు భయపడకు. సరే అట్లేం లేదు. అయితే నువ్వు చిన్నప్పటి నుంచి గణేష్ పండుగ చూస్తున్నావు, చూస్తున్నా. ఎలా అనిపిస్తుంటుంది? అంటే చిన్నప్పుడు అంటే మనకి అంత ఇది లేకుండే, మా మమ్మీ డాడీ ఎంబడి పోతుండే, డాడీ ఎంబడి పోయి అట్లా. ఎప్పుడైతే మన ఓన్ గా మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక అట్లా అవుతుంది. ఇక ట్యాంక్ బండ్ పోయినావు ఎప్పుడన్నా? పోయినాం, వస్తాను ఎవ్రీ ఇయర్ పోతాం. మీ మమ్మీ డాడీ ఎంబడి పోతుండే కదా చిన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే చిన్నప్పుడు ఎట్లా ఉంటుండే అంటే డాడీ ఎంబడే ఉంటుండే, ఏడి పోనీయకపోతుండే. ఇప్పుడు అట్లా కాదు, డాడీని ఇంట్లో వదిలేసి మనమే పోతున్నాం. అంటే ఇప్పుడు పెద్దగా అయినా నేను నా అంతటా నేను పోతున్నా మమ్మీ డాడీ అని చెప్తున్నాడు వాళ్ళ మమ్మీ డాడీ. అంతే. సూపర్, అట్లా పెద్దగా అయ్యి మంచిగా పెద్ద పని చేసి మీ మమ్మీ డాడీని కూడా తలెత్తుకునేలాగా చేయాలి. ఎట్లా అయినా. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకా చాలా మంది ఉన్నారు ఆడపిల్లలు, చిన్న పిల్లలు మంచిగా కనబడుతున్నారు. వీళ్ళందరితోటి కూడా మాట్లాడిపిద్దాము దా. చూడు ఎంత క్యూట్ గా ఉన్నారో. నువ్వు చిన్నప్పటి నుంచి గణేష్ని చూస్తున్నావు కదా? అవును. అసలు నీకు ఫేవరెట్ దేవుడు ఎవరు? అన్ని దేవుళ్ళు. అయితే గణేషుని పండుగ నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావు? మంచిగా చేస్తా. మంచిగా చేస్తావా? మంచిగా ఏం చేస్తావు? మంచిగా చెప్పు. నీకు డాన్స్ వచ్చా? వేస్తావా ఒక పాటకి డాన్స్? ఇప్పుడు ఎందుకు? తర్వాత అంటే ఎప్పుడన్నా మళ్ళా ఇప్పుడు వేయొచ్చు కదా మా కోసం, మా వ్యూవర్స్ అందరు చూస్తారు. తర్వాత చేస్తాక ప్రాక్టీస్ చేసుకొని వస్తా. ప్రాక్టీస్ ఏం అవసరం లే, గణేశుడి పండుగ అంటే ఏంది? తీన్మారే కదా, తీన్మార్ చెయ్యి. అయ్యో నీతో పాటు ఈ అక్క కూడా చేస్తుంది, ఈ అక్క కూడా మంచి డాన్స్ చేసేటట్లుంది. ఓకే, చేస్తుంది. ఓకేనా? సరే, ఒక పాట పెట్టి అందరితో మాట్లాడిపించినాక మంచి డాన్స్ వేద్దాం. సరే దా. సో సరే, ఇప్పుడైతే ఆమెను డాన్స్ వేయడానికి మంచిగా అట్లా ఇట్లా చేసి కష్టపడి ఒప్పించిన. ఇప్పుడు ఈమెను కూడా ఒప్పిద్దాం, డాన్స్ వేయడానికి ప్రిపేర్ చేద్దాం. హాయ్ అక్క. నీ పేరు? ప్రియాంక. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే ప్రియాంక, నువ్వు చిన్నప్పటి నుంచి గణేశుడి పండుగ చూస్తూ ఉండుంటావు కదా, సో ఇదే గల్లియా చిన్నప్పటి నుండి? లేదక్క, మేము ముందు ఆడుంటుండే, ఇప్పుడు ఇక్కడ వచ్చి 2 years అవుతుంది. అవునా? అక్కడ ఎట్లా సెలబ్రేట్ చేసేవాళ్ళు, ఇక్కడ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? నాకు అక్కడ కానీ ఇక్కడైనా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు మంచిగా అనిపించింది? నాకు ఈ గల్లీ ఎందుకో మంచిగా అనిపిస్తుంది. వైబ్ అట్లా వైబ్ సెట్ అయిందంటావా? వైబ్ ని సెట్ చేసిందా? లేదు, నాకు ఎందుకు అన్ని గల్లీల కన్నా వైబే మంచిగా అనిపిస్తుంది. సరే, నిన్ను చూస్తుంటే డాన్స్ వచ్చా అని కూడా నాకు అడగాలనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ నీకు వచ్చని తెలుస్తుంది నీ ఫేస్ లోనే. సరే, ఒక మంచి డీజే పాట పెడతా, డాన్స్ వేస్తావా మా వ్యూవర్స్ కోసం? ఓకే, థ్యాంక్ యూ ప్రియాంక. సోరీ, ఇక్కడ చాలా మంది డాన్సర్స్ ఉన్నారంట, అందరితోటి డాన్స్ చేపిద్దాం. అయితే ఇక్కడ అంకుల్ రోజు మంచిగా ఇక్కడ పూజ దగ్గర ఉండడం, అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవడం అదంతా చేస్తున్నారు కాబట్టి అంకుల్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇంకా టీం మెంబర్స్ చాలా ఉన్నారు, వాళ్ళతో కూడా ఖచ్చితంగా మాట్లాడిపిస్తాయి, ఎందుకంటే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర, సో తెలుసుకోవాలి కదా. సో మాట్లాడే ముందు అయితే అంకుల్తో మాట్లాడదాం, పదండి. ఓకే, నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? బాల్కుమార్ అంకుల్. ఇక్కడ అందరికన్నా ఏజ్ లో మీరే పెద్దవాళ్ళు, సో మీ చిన్నప్పుడు గణేశుడి పండుగ అంటే ఎట్లా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు, ఇప్పుడు ఈ అన్న వాళ్ళు ఈ తమ్ముడు వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా మంచిగా అయిందమ్మా, ఎప్పటికీ వినాయకుడిని చాలా మంచిగా చేస్తా, బాగా బ్రహ్మాండంగా అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. నేను చాలా అంటే చిన్నప్పటి నుంచి నేను 40 ఏళ్ళు పెట్టిన గణేశుడు నాదే అమ్మా, వెనకది అది చిన్నప్పటి నుంచి నేనే పెట్టిన. సూపర్, చిన్నప్పటి నుంచి పెడతారు. చిన్నప్పటి నుంచి ఎన్ని ఫీట్ల నుంచి పెట్టిరు, ఇప్పుడు ఎన్ని ఫీట్ల వరకు? నేను చిన్నప్పుడు 2 ఫీట్ల నుంచి ఒక 15 ఫీట్ల దాకా పెట్టినమ్మా. సూపర్ అంకుల్, అయితే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీళ్ళు ఈ గణేశుని పెట్టినట్టున్నారు. అవమ్మా, గణేశుడు అంతా బాగానే ఉంటదమ్మా. గణేశం పండుగ చాలా బ్రహ్మాండంగా మంచి అంత పూజలు సాయంత్రం కాగానే అన్ని బాగవుతాయి. అట్లా మంచి చాలా బ్రహ్మాండం అవుతుంది పూజలు సాయంత్రము. పిల్లలు అందరు పూజలు అయితే బ్రహ్మాండంగా పిల్లలు వస్తుంటారు, అంతా చాలా బాగుంటదమ్మా. ఓకే, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్.